ఫిషర్ కింగ్ విజయ్ మాల్యా అరెస్ట్ అయిన వెంటనే బెయిల్ వచ్చింది. లండన్లో వెస్ట్ మినిస్టర్ కోర్టులో మాల్యాను పోలీసులు హాజరుపరిచారు. వెంటనే ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు బ్యాంకులకు 9,000 కోట్ల రుణాలు ఎగవేసి బ్రిటన్లో ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన్ను త్వరలోనే భారత్కు తరలించే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. కానీ అతనికి బెయిల్ రావడంతో అతన్ని భారత్కు రప్పించే అవకాశం ఉందా లేదా చూడాలి. భారత్లో ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ముద్రపడ్డ మాల్యా బ్రిటన్కు చెక్కేయడం గతంలో చర్చనీయాంశమైంది. అప్పటి నుండి పలు విడతలుగా బ్రిటన్తో సంప్రదింపులు జరిపిన భారత్ ఎట్టకేలకు మాల్యాను అరెస్ట్ అయ్యేలా చేయడంతో విజయవంతమైనట్లు కనిపిస్తోంది. గత ఏడాది మార్చి 2న మాల్యా ఇండియా వదిలి లండన్ పారిపోయారు. విజయ్ మాల్యాను భారత్కు అప్పగించడానికి బ్రిటన్ కొన్ని న్యాయపరమైన ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంది. మొదటగా వెస్ట్ మినిస్టర్ కోర్టు జడ్జ్ మాల్యా చేసిన పని భారత్లో క్రిమినల్ నేరమేనని, అది యూకేలో కూడా క్రిమినల్ నేరం కిందకే వస్తుందని అంగీకరించాలి. కానీ ఇప్పుడు మాల్యాకు బెయిల్ వచ్చింది. అన్ని నిబంధనల్ని పరిశీలించిన తర్వాత జడ్జ్ మాల్యాను భారత్కు అప్పగించాలని నిర్ణయిస్తే అప్పుడు హోం సెక్రటరీని సంప్రదించే అవకాశం ఉంది. విజయ్ మాల్యాపై భారత్లో బ్యాంకుల్ని మోసం చేసిన కేసుతో పాటు మనీ లాండరింగ్ కేసులు కూడా ఉన్నాయి. మాల్యాకు రుణాలు ఇచ్చిన 17 బ్యాంకులు కన్సార్టియం ఆయనతో సెటిల్మెంట్కు ప్రయత్నించినా మాల్యా పడనివ్వలేదు. దీంతో కన్సార్టియంకు నేతృత్వం వహించిన ఎస్బీఐ ఫిర్యాదుతో సిబిఐ మాల్యాపై కేసు నమోదు చేసింది. సిబిఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కూడా రంగంలోకి దిగి మనీ లాండరింగ్ కేసు పెట్టింది. మోసం, నేరపూరిత కుట్ర ఆరోపణలతో మాల్యాపై కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ముద్రపడింది. తన అరెస్ట్ వార్తలపై విజయ్ మాల్యా ట్విట్టర్లో స్పందించారు. ఇండియా మీడియాకు ఇలాంటివి హైప్ చేయడం అలవాటే అంటూ సెటర్ వేశారు. ముందు నుంచి అనుకున్నట్లే కోర్టులో తనను ప్రొడ్యూస్ చేశారని ఆయన వివరణ చెప్పారు.